హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన రుచులు. నేను ఇవాళ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన వైట్ సాస్ పాస్తాని సింపుల్గా టేస్టీగా చీజీగా క్రీమీగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ రెసిపీ చూసారంటే ఇంకెప్పుడు రెస్టారెంట్లో కొనమన్నా కానీ కొనరు, అంత టేస్టీగా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ. రెస్టారెంట్లో వందలు పోసుకునే ఈ రెసిపీని ఇంట్లోనే ఆ డబ్బులకి 4-5 సరిపడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. వైట్ సాస్ పాస్తా ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను పెన్నె పాస్తాని తీసుకున్నాను. ఇవి ఉడికించుకోవడానికి ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో వాటర్ పోసుకొని దాంతోపాటు కాస్త ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ప్యాకెట్ వెనక ఉన్న టైం ప్రకారం ఉడికించుకోవాలి. ఎన్ని గ్రాముల పాస్తాకి ఎంత వాటర్ తీసుకోవాలో కూడా ప్యాకెట్ వెనకాల క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఆ టైం ప్రకారం మీరు తీసుకున్న పాస్తాకి ఎన్ని వాటర్ అయితే మెన్షన్ చేశారో అన్ని వాటర్ మాత్రమే పోసుకొని కాస్త ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. నేనైతే 200 గ్రామ్స్ పెన్నె పాస్తా తీసుకున్నాను. ఈ క్వాంటిటీతో 4 సరిపడా వైట్ సాస్ పాస్తాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాస్తాని మనం బాయిల్ చేసుకున్నాక స్ట్రైన్ చేసేసి వెడల్పుగా ఉండే బౌల్లో వేసుకొని స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా ఒకసారి బాగా టాస్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా అలాగే డ్రై అయిపోకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయిలో సన్నని మంట మీద 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయినాక సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది పూర్తిగా సాఫ్ట్గా అయిపోయే వరకు ఫ్రై చేసుకోకుండా కొంచెం ఫ్రై అవ్వగానే మనం పాస్తాలోకి వేయాల్సిన మిగతా వెజ్జెస్ని కూడా ఇదే కడాయిలో యాడ్ చేసుకోవాలి. మనం పాస్తాలోకి వేసే వెజిటబుల్స్లో ఆనియన్ ఇంకా క్యారెట్ కొంచెం మీడియం సైజులో ఉండాలి. క్యాప్సికమ్ మాత్రం వాటికన్నా కాస్త పెద్ద సైజులో ఉండాలి. వీటితో పాటు మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కనుక ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ లేదా 3 టేబుల్ స్పూన్స్ కానీ స్వీట్ కార్న్ గింజల్ని కూడా వేసుకోండి. దీనివల్ల పాస్తా మరింత కలర్ఫుల్గా ఉంటుంది. వీటిలోకి ఒక చిటికెడంతా ఉప్పు కూడా వేసుకున్నారనుకోండి, వెజ్జెస్లో ఉండే వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం త్వరగా కుక్ అవుతాయి. అలా అని పూర్తి సాఫ్ట్గా కుక్ అవ్వకూడదు, జస్ట్ ఒక 60% మాత్రమే కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన వెజిటబుల్స్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే నేను ఇదే కడాయిలో వైట్ సాస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ వెజ్జెస్ అన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా బటర్ని యాడ్ చేసేసుకొని కాస్త మెల్ట్ అవగానే 1.5 టేబుల్ స్పూన్ కానీ లేదా 2 టేబుల్ స్పూన్స్ కానీ మైదాని వేసుకొని సన్నని మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చక్కగా ఫ్రై అయినాక మంచి సువాసన వస్తుంది. అప్పటి వరకు కూడా దీన్ని సన్నని మంట మీదే బాగా మిక్స్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే వెంటనే మాడిపోతుంది. ఇది ఇలా చక్కగా ఫ్రై అయినాక కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. పాలన్నీ పిండిలో ఇమిడిపోయి పిండి కాస్త తిగ్గా అవుతుంది. ఇప్పుడు మరికొన్ని పాలను జోడించుకుంటూ మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. నాకైతే ఒక 300 ml దాకా పాలు పట్టినాయి. ఈ పాలన్నీ ఇలా పిండిలో చక్కగా మిక్స్ అయ్యే వరకు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. మనం ఈ వైట్ సాస్లోకి వాడే పాలు వేడిగా ఉండకూడదు, అలా అని పచ్చి పాలు వాడకూడదు. కాచి చల్లార్చిన పాలనే వాడాలి. అప్పుడైతేనే మనకి పిండి ఉండలు కట్టకుండా ఈజీగా పాలలో మిక్స్ అయిపోతుంది. సాస్ ఇలా తయారైనాక మనం దీంట్లో ఇప్పుడు చీజ్ స్లైస్ని యాడ్ చేసుకోవాలి. చీజ్ స్లైస్ని కూడా మనం మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకుండా తీసుకున్న క్వాంటిటీకి సరిపడా 2 or 3 స్లైసెస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. చీజ్ స్లైసెస్ కూడా సాస్లో చక్కగా మిక్స్ అయిపోయినాక మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వెజ్జెస్తో పాటు పాస్తాను కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ వెజ్జెస్ని ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పుతో పాటు మీ స్పైసీనెస్కి సరిపడా పెప్పర్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ ఒరిగానో 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లో మీకు గట్టిగా అనిపిస్తే కనుక కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇది ఇప్పుడు చక్కగా మిక్స్ అయిపోయినాక మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చీజీగా సూపర్ టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తా ఇంట్లోనే ఈజీగా తయారైపోయింది. చూస్తుంటేనే ఊరిపోతుంది కదా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.